బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి సొంత పార్టీ నేతలపైనే నోరు పారేసుకున్నారు. ఇప్పటి వరకు హోంమంత్రులుగా పనిచేసిన వాళ్లందరూ డమ్మీలే అంటూ వ్యాఖ్యానించారు. కొత్తగా వచ్చే సుదర్శన్ రెడ్డికి హోంమంత్రి పదవిచ్చే ఛాన్స్ ఉందని, ఆయన కూడా డమ్మీనేనని చెప్పినట్లు వింటాడన్నారు. సబితా మొహమ్మద్ అలీ పైన పల్ల రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. తోటి ఎమ్మెల్యేల ముందే పల్ల ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంతో మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గతంలో ఆయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. సీనియర్ లీడర్ గానే ఉన్నారు. బీఆర్ఎస్ ఎంపీ కార్యాలయంలో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అంటే సొంత పార్టీ నేతల్లోనే పైన ఆయన నోరు పారేసుకున్నటువంటి సందర్భం మనకు కనిపించింది. ఒక పక్కన మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా పక్కనే ఉన్నారు. బట్ అదే సమయంలో ఆయన మాట్లాడుతూ హోంమంత్రిగా చేసిన వాళ్ళందరూ కూడా అందరూ డమ్మీలే అనేటువంటి వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు ఆయన చేశారు. అంటే గడిచిన 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. అంటే వాస్తవానికి తెలంగాణ నుంచి జానారెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణలో జానారెడ్డి అత్యధిక కాలం పనిచేశారు. మరి ఆయనను కూడా డమ్మీ అన్నాడా? అదే సమయంలో సవితా ఇంద్రారెడ్డి కూడా ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆమె కూడా గతంలో హోంశాఖ మంత్రిగా వైఎస్ క్యాబినెట్ లో కూడా పనిచేశారు. కానీ ప్రజెంట్ ఆమె బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి లీడర్ గా ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా ఉన్నారు. మహిళా లీడర్ ఆమె. అదే సమయంలో మహమ్మద్ అలీ డిప్యూటీ సీఎం గా పనిచేశారు. అదే హోంమంత్రిగా పనిచేశారు. ఆయన కూడా ప్రజెంట్ బీఆర్ఎస్ లీడర్ గా కొనసాగుతున్నారు. ఆయన మైనార్టీకి సంబంధించినటువంటి లీడర్ గా ఉన్నారు. ఇట్లా వరుసగా సబితా ఇంద్రారెడ్డి అదే మహమ్మద్ అలీ వాళ్ళిద్దరు కీలక నేతలుగా ఉన్నారు. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి జానారెడ్డి కావచ్చు, అదే సంబంధించిన సబితా ఇంద్రారెడ్డి ప్రజెంట్ వాళ్ళిద్దరు మాత్రం అక్కడ లేరు. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఆయన మండలిలో ఉన్నారు. ప్రజెంట్ ఈ సబిత మాత్రం ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజెంట్ ఆమె ఈయన మాట్లాడుతున్న సమయంలో సబిత సభ లోపల మాట్లాడుతున్నటువంటి సందర్భం. కానీ పల్లా రాజేశ్వరరెడ్డి మాత్రం చాలా క్యాజువల్ గా ఆయన మాట్లాడుతూ హోంమంత్రిగా పనిచేసిన వాళ్ళందరూ కూడా డమ్మీలే అయినటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. ఓ దశలో సబిత పేరు కూడా తీసుకొచ్చారు. సబిత కూడా ఆనాడు డమ్మీగానే వ్యవహరించింది అన్నటువంటి విషయం కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ మంత్రివర్గ విస్తరణ రాష్ట్రంలో కొనసాగబోతోంది. మంత్రివర్గ విస్తరణ 6 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో 4 పేర్లు ఖరారైందని ఒక ప్రస్తావన వస్తుంది. దాంట్లో సుదర్శన్ రెడ్డి పేరు కూడా అంటే నిజామాబాద్ కోటాలో సుదర్శన్ రెడ్డి పేరు కూడా రాబోతుంది. అది రేవంత్ రెడ్డి అనుచరుడిగా ముద్రపడుతుంది. ఆయనే హోంమంత్రిగా ఒకలా అయితే మాత్రం హోంమంత్రిగా అయ్యే ఛాన్స్ ఉంది అన్నటువంటి ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు. ఎందుకోసం అనే విషయాన్ని చెప్తూ ఆయనే డమ్మీని, ఆయన కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టే వింటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి సుదర్శన్ రెడ్డికి ఇస్తే హోంమంత్రిగా ఇచ్చే అవకాశం ఉంది కనుక ఆయన డమ్మీ హోంమంత్రిగా మారే అవకాశం ఉంది అనే విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా కూడా సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ అక్కడే ఉన్నారు, నవ్వుకున్నారు. ఓ దశలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు అంటే సొంత పార్టీ లీడర్లని అంటున్నాడనే విషయం కూడా ఆయన మర్చిపోయి మాట్లాడారు. పక్కన మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. అది చిట్చాటుగా కాకపోయినా ఆయన సంభాషణ, ఆయన అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆయన అభిప్రాయం పట్ల ఖచ్చితంగా తోటి ఎమ్మెల్యేల కూడా అవక్క అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ గతంలో ఉన్నప్పుడు వేరు. ప్రజెంట్ సబితా ఇంద్రారెడ్డి ఆయన చాలా సార్లు ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు, గతంలో హోంమంత్రిగా పనిచేశారు, మహమ్మద్ అలీ డిప్యూటీ సీఎం గా పనిచేశారు. అంటే సొంత పార్టీ లీడర్లనే ఆయన అవమానించేలాగా మాట్లాడారు అన్నటువంటి గుసగుసలు లీడర్లో వినిపించాయి. అదే సమయంలో మీడియా ప్రతినిధులు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి పల్లా రాజేశ్వరరెడ్డి ఒక విద్యావేత్తగా ఉన్నాడు. ఆయన ఇండస్ట్రియలిస్ట్ గా ఎమ్మెల్సీగా పనిచేశాడు. లెఫ్ట్ భావజాలు కలిగినటువంటి అంటే కొంచెం స్వేచ్ఛగా మాట్లాడే అలవాటు ఉంటుంది మల్లారెడ్డి తరాలోనే. కాకపోతే అందరి ముందు ఎమ్మెల్యేల ముందు, సొంత పార్టీ ఎమ్మెల్యేల ముందు ఈ రకంగా మాట్లాడడం అనేది అందరినీ అవాకు గురి చేసినట్టుంటుంది. ఇది ఖచ్చితంగా సబితా ఇంద్రారెడ్డి దృష్టికి వెళ్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందని చూడాల్సిన అవసరం ఉంది. మహమ్మద్ అలీ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే గతంలో మేము డమ్మీగాలమేనా అనేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఉపసంహరించుకుంటాడా లేదా చూడాల్సిన అవసరం ఉంది. సరేనా? ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.